వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరం అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెవి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా, ప్రజల సమస్యల్ని ప్రజల సమస్యల మీద కొట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు. కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దాని మీద అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్కు వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్కు వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తానని చెప్పానండి.